ఫ్రెండ్స్ సాంబార్ అయితే చేస్తున్నా. ఇందుకోసం ఆయిల్ పెట్టుకొని తిరువాత గింజలు, జీలకర్ర, కొద్దిగా నువ్వులు, ఆనియన్స్ వేసా. ఇప్పుడు టమోటా కూడా వేసేస్తున్నా. ఈ మధ్య చాలా రోజులు అయింది కానీ చూపిస్తున్నా ఫ్రెండ్స్. పసుపు తగినంత ఉప్పు, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఎంత బాగా మెత్తగా ఏగేలోపు చూడండి, మునక్కాయలు మన వెనకింటి వాళ్ళు పంపించారు, ధర్మావతి వదిన. క్యారెట్, ముల్లంగి తెప్పించిన. దీంతోపాటు పచ్చి మామిడికాయ కొంచెం ఉంది, పొటాటో, పచ్చి కొబ్బరి. ఈ ముక్కలు కూడా అన్నీ కడుక్కొని వేసేస్తాం. పచ్చి కొబ్బరి ఇంకొంచెం పెద్ద ముక్కలు వేసుకోండి, కొనుక్కొని తినే బాగుంటుంది. ఈయన పచ్చడిలో గద కోసినాడు మా ఆయన. మీరు కొంచెం పెద్ద పెద్ద ముక్కలు వేసుకున్నారనుకోండి, తినేటప్పుడు చాలా బాగుంటుంది. మెత్తపడిందా? కరివేపాకు కూడా వేసేస్తున్నారు. కొద్దిగా మెత్తపడ్డాయి ముక్కలు. ఇప్పుడు మునక్కాయ వేస్తాను. సాంబార్ ఎక్కువ ఫ్రెండ్స్ మా ఇంట్లో అయిపోతుంది నైట్, ఏం మిగలదు. క్యారెట్, ముల్లంగి, మా సంహి నాన్న అస్సలు కూరగాయలు తినడు ఫ్రెండ్స్. అందుకని ఇలా సాంబార్లు అన్ని రకాలు వేసామనుకోండి, అట్లీస్ట్ అందులో సారమన్నా వాడికి పోతుంది కదా అని మా ప్రయత్నం. ఆగినందుకు పాయ్ అది దాంట్లోనే వేసుకుంటారు, కోసం మళ్ళీ వేసుకుంటారు. దాంట్లో అవుతుందా? ఇంకా మిగిలిన పొటాటో, పచ్చి కొబ్బరి, పచ్చి మామిడికాయ కూడా వేసేసాను. కలబెట్టే చూడండి. ఇప్పుడు ముక్కలన్నీ పడ్డాయి కదా. నెక్స్ట్ వచ్చి సాంబార్ పొడి. నేనైతే ఇంట్లో ఏం చేయను ఫ్రెండ్స్, ఎంటీఆర్ సాంబార్ పొడి వేస్తాను. రసం, సాంబార్ నాకు వీటి మీదే నమ్మకం. ఎప్పటి నుంచినో ఇవే వాడతాను అన్నమాట. రసం పొడి ఎంటీఆరే వేస్తా, ఇది 100%. సాంబార్ పొడి అదే వాడతాను అన్నమాట. ఆల్రెడీ సాంబార్లో కారం పొడి ఉంటుంది. కారం కొద్దిగా పిల్లలు తింటారు కాబట్టి కారం కొంచెం తక్కువ అయిపోయింది. బేడలు అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాం. బేడలతో పాటు చింతపండు పులుసు కూడా వేసేసుకున్నాం. ఫ్రెండ్స్ చూడండి, బ్యాళ్ళు చింతపండు వేసాం కదా, నీళ్ళు ఇంకా కొద్దిగా వాటర్ వేసుకున్నాం. ఉడకాలి కదా ముక్కలన్నీ, ఉడికేసరికి వాటర్ తగ్గుతాయి. కొత్తిమీర వేసుకుంటే మన సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఆయిల్ పైకి వచ్చి ముక్క ఉడుకుతానే ఆపేసుకుంటాం. ఫ్రెండ్స్ చూడండి, బ్యాళ్ళు చింతపండు వేసాం కదా, నీళ్ళు ఇంకా కొద్దిగా వాటర్ వేసుకున్నాం. ఉడకాలి కదా ముక్కలన్నీ, ఉడికేసరికి వాటర్ తగ్గుతాయి.
కొత్తిమీర వేసుకుంటే మన సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఆయిల్ పైకి వచ్చి ముక్క ఉడుకుతానే ఆపేసుకుంటాం.